యువర్ మదర్. Oh no. ఓ మై గాడ్. హలో. ఎన్నిసార్లు కాల్ చేయాలి? అసలు ఎందుకు ఫోన్ తీయట్లేదు? మీరిద్దరు ఏమైపోయారు? ఏమో అయిపోవాల్సిన వాళ్ళమే, కానీ ఏమీ అవలేదు. తాగుతున్నారా? లేదమ్మా, నిద్రమత్తులో తూగుతున్నాం. మీ నిద్ర మత్తుని ఇప్పుడు నేను పోగొడతాను. నేను చెప్పేది వినండి. వద్దురాండి, ఒక రోజులో చూడకూడనని ట్విస్టులు చూసాం. ఇక మా వల్ల కాదు. చెప్పేది వినండి. అంత ప్రేమగా మాట్లాడకు రాణి, భయం వేస్తుంది. మంచి విషయం చెప్పేటప్పుడు ప్రేమగానే చెప్పాలి. మంచి విషయమా? ఏంటిది? సొంత ఇల్లు పూర్తి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, ఆ, ఆ కళ ఈ సంవత్సరం పూర్తి కాబోతుంది. డబ్బులు ఎవరిస్తారు? మీ నాన్న? మా అమ్మ ఇస్తుంది. ఆవిడెప్పుడో పోయేది కదా. పోతూ పోతూ ఒక మంచి పని చేసి పోయింది. మిమ్మల్ని నామినీగా పెట్టి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వేసి పోయింది. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మీ అకౌంట్లోనే పడుతుంది. అందులో ప్రతి రూపాయి మన సొంత ఇంటి కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. చెప్తున్నా. హలో హలో, आपसे डायल किया गया नंबर अभी व्यस्त है, कृपया थोड़ी देर का बाद कोशिश करें. ఎల్ఐసి ఏజెంట్స్ అత్త, నా మీద నీకింత ప్రేమ ఉందని అనుకోలేదే. ఈ మొక్క నువ్వు బతికున్నప్పుడే చెప్పి చచ్చుంటే నిన్ను ఇంకా బాగా చూసుకునేవాడు కదే. నువ్వు మంచి చేద్దాం అనుకున్నా నా దరిద్రం ఒప్పుకోవద్దు. దానికి అసలు ఈగో ఎక్కువ. ఎవరితో మాట్లాడుతున్నావురా? నాకెక్కడ తడి పడిపోతుంటే. మీరు కనుక్కొని చెప్పండి సార్. ఓకే. ఏంటి బాధ? ఏంట్రా రెస్పెక్ట్ పోయింది? ఎలాగో పోయేవాడికి రెస్పెక్ట్ ఎందుకని. నేను పోవడం ఏంట్రా? యా, ఆ అమ్మకు అమ్మమ్మ ఇన్సూరెన్స్ డబ్బులు నువ్వు వాడావని తెలిసింది అనుకో, ఒకటి అమ్మ కాఫీలో విషయం ఇచ్చి చంపేస్తుంది, లేదా అమ్మ తిట్టే తిట్లకి నువ్వే ఊరేసుకొని చేస్తావు. ఎలాగో నువ్వు పోవడం గ్యారంటీ అని ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నా, నీకు టర్మ్ ఇన్సూరెన్స్ చేద్దామని. కాకపోతే మర్డర్కి సూసైడ్కి ఇన్సూరెన్స్ ఉందో లేదో కనుక్కొని చెప్తా. ఫిట్స్ వచ్చి ఒకటి గిలగిలగిలగిలని కొట్టుకుంటుంటే చేతిలో గిటార్ పెట్టాడట నీ ఇలాంటి ఒకడు. పక్కోడు సావు కూడా మీకు సంగీతమేనే. మరి లేకపోతే అకౌంట్ లో డబ్బులు పడినంటే ముందు వెనక చూడకుండా పాత సినిమాలో ఎన్టీఆర్ లాగా బ్రదర్ మీకు ఎంత కావాలో తీసుకోండి, మీరు కూడా తీసుకోండి బ్రదర్ అని అందరికీ పంచి ఇప్పుడు నన్ను అంటున్నావు. నువ్వు మాత్రం తక్కువ తినావా? పెద్ద పవన్ కళ్యాణ్ లాగా ఐఫోనే కదా, లక్షే కదా అని గిఫ్ట్లు ఇచ్చారు కదా తమరు. తీసుకున్న ఇన్సూరెన్స్ అయితే ఇద్దరికి తీసుకో, కనీసం మీ అమ్మకన్నా ఉపయోగపడుద్ది. సుబ్రహ్మణ్యం గారు ఫోన్ ఎత్తండి సార్, విత్ రెస్పెక్ట్. వద్దురా, ఫోన్ ఎత్తితే డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పాల్సి వస్తుంది. పడ్డాయి పోయాయి చెబితే ఫోన్లోనే పాడ కట్టేస్తుందిరా మీ అమ్మా. నువ్వేదో కట్టించుకో. అర్జున్, మై బాయ్ కమ్ ఆన్.